ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తారనేది మీ మాటల్లో ఒకసారి చెప్పండి. నా పేరు పుత్రమైన రవీందర్ అండి. తర్వాత శ్రీధర్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. సో ఒక యువకుడు. తర్వాత నేను ఇక్కడ బావుపేట ఊరిలో పుట్టి పెరిగిన నా ఊరు, మా ఇల్లు కూడా ఇక్కడే ఉండే, ఇదే ఇల్లు. తర్వాత ఊరికి అంటే నేను ఒక బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. తర్వాత ఒక యూఎస్కి కూడా వెళ్ళొచ్చాను. తర్వాత నాకు ఎప్పటి నుంచి అయితే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్ళడం జరిగిందో, నా తరపున బావుపేట ఊరు నుంచి ఎంతమంది వచ్చిన యువకులందరికీ దారి చూపించడం జరిగింది. చాలామంది కొంతమంది యూఎస్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడున్న యువతకి ఎస్పెషల్గా ఐటీ రిలేటెడ్ జాబ్స్కి, ఎందుకంటే ఐటీ అనేది నేను ఒక పితామహంలాగా ఈ మన గ్రామ ప్రజలకు మాత్రం నేను ఒక ఫిగర్. వాళ్ళకి నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దారి చూపించాలని. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, పుట్టిన ఊరుకు కాబట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో శ్రీధర్ గెలిస్తే తప్పకుండా నేను ఇంతకుముందు కూడా ప్రతిసారి నేను బావుపేట స్కూల్కి చేశాను. స్కూల్లో ఉన్న టీచర్లను కూడా కొంతమందిని అది చేశాను. తర్వాత అట్ ద సేమ్ టైం బావుపేట కూడా అంటే ఇప్పుడు మిగతా సర్పంచ్ ఉన్నా కూడా ఎవరైనా చూడకుండా ఇది టెంపుల్ డెవలప్మెంట్కి చాలా నేను హెల్ప్ చేశాను. సో నేను మ్యాక్సిమం ఫండ్స్ ఇచ్చాను. తర్వాత మిగతాది కూడా నేను డొనేషన్ తరపున అందరి నుంచి కాంట్రిబ్యూట్ చేయించాను. దాదాపు 20-25 lakhs వరకు చేయించి ఒక గుడికి ఒక రూపం తీసుకొచ్చి దానికి అది తీసుకొచ్చినాము. అట్ ద సేమ్ టైం శ్రీధర్ చెప్పినట్టుగా ఆయన కోరిక ప్రకారం ఏంటంటే, పోచమ్మ గుడి చాలా రోజుల నుంచి అది పెండింగ్లో ఉంది. వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత ఏమీ కాలేదు. మళ్ళీ దేవత నన్ను పిలిచింది కాబట్టి ఊరి సమక్షంలోనే మొన్న హామీ ఇవ్వడం జరిగింది. ఇది కాగానే ఫస్ట్ కార్యక్రమం అదే, దాంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం అదే. సో ఇంకొకటి ఇప్పుడు నేను ఇప్పుడు కంప్యూటర్ యుగం చూసినా కాబట్టి, ఎప్పుడైతే చిన్న అంటే విండోస్ ఏంటి, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత ఏఐ చూడబోతున్నాను కాబట్టి నాకు అన్ని టెక్నాలజీతో టచ్ ఉన్నది. నా తర్వాత ఇప్పుడు యూత్కి ఒక సరైన గైడెన్స్ ఇచ్చేసి వారిని ఆ మార్గంలో తీసుకెళ్ళాలని. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న రైతులకు కూడా మంచి పంటలు ఎట్లా పండించాలి, ఆర్గానిక్ పండించిన వాటిని ఎట్లా మనం అమ్ముకోవాలి. ఈ రోజులో అంతా ఓపెన్ కల్చర్ అయిపోయింది. ఒక యూట్యూబ్లో బిజినెస్ పెట్టుకొని మీరు పండించిన ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒక ఎకరంలో రైతు కూడా 1 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇక్కడున్న మన డాక్టర్ శ్రీకాంత్ అని, ఆయన కూడా అగ్రికల్చర్ సైంటిస్టు, వీళ్ళందరితో అనుసంధానం చేసుకొని శ్రీధర్ ద్వారా ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన మాకున్నది. తప్పకుండా అదైతే చేస్తాము. ఎందుకంటే చూసాము బావుపేటూరులో యూత్ ఎలా ఖరాబ్ అయిపోయిందో, దాన్ని రెక్టిఫై చేసి దాన్ని సరైన దిశలో నడిపించాలని మా ఆశయంతో నేను కూడా శ్రీధర్ అనుకున్నాను. శ్రీధర్ని కూడా అదే బాటలో నడిపించాలనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు వచ్చారు సార్. లాయర్ వచ్చాడు, ఫేమస్ లాయర్ కూడా వచ్చాడు. ఆయన కూడా మన ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో అది కూడా డిస్కస్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ గెలిచేసిండు మావాడు, శ్రీధర్ గెలిచేసిండు. అందరూ ఐకమత్యంగా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే, మేము ఏం ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, ఏ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేయాలని. ఒకటి ఆ గుడి అయిపోయిన తర్వాత శ్రీధర్ చెప్పినట్టు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. గవర్నమెంట్ మంచి టీచర్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మంచి సాలరీస్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా మంచి క్వాలిఫైడ్. కానీ స్కూల్ కూడా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా బాగా డెవలప్ చేసి, నేను లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ ద్వారా మాకు వర్కౌట్ కాలేదు, కొన్ని సమస్యలు వచ్చినాయి. అందు గురించి నేను కూడా విరమించిన. శ్రీధర్ ఆలోచన ఉంది కాబట్టి దాన్ని ఎట్లా ముందుకు అందరినీ ఎన్ఆర్ఐస్ని, ఈ స్కూల్ నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు, కంట్రిబ్యూట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. మేము చేస్తాం కానీ దాని ఫండ్ను సరైన విధంగా వాడుకోవటము, దానికి ఒక 2 మనం కొంత కలపడము, డొనేట్ చేయటము చేసి వాళ్ళకు కూడా నేమ్స్ అట్ ద సేమ్ టైం ఈ స్కూల్లో కూడా వాళ్ళతోటి అనుసంధానం చేయటం ఎన్ఆర్ఐస్ తోటి, దట్ అందరినీ కూడా ఇన్స్పైర్ చేయటము, ఎవరెవరైతే ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మాట్లాడేయటము. ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఇక అన్నీ సరిపోదు, పెద్ద లిస్ట్ ఉంది అది. కానీ ఒకసారిగా ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన విధానం ఉంది. అది ఎందుకంటే పుట్టిన ఊరు కాబట్టి నేను ఎప్పుడు మరవలేదు, వాళ్ళందరికీ తెలుసు. నేను అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటా. అది చేయాలనేది నాకు ఒక కళ. ఒకటి ఏంటంటే, నాలాగా ఒక 100 మందిని తీసుకెళ్ళాలి, వాళ్ళు ఒక 10 మందిని తీసుకురావాలనే ఆలోచన. అది ఇప్పటి నుంచి నా నినాదం. నేను దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి నా నినాదం అది.
సో అందు గురించి అని బావపేటూరుని ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేయాలని ఆలోచన. థ్యాంక్ యూ.